వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ పెట్టుబడుల అంశాలతోటి లేదంటే మన మహానాడులోను తర్వాత కూటమి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సభలో తిరుపతిలోను లోకేష్ మాట్లాడిన మాటలు అంటే తన స్పీచ్ చూస్తే ఓకే చచ్చిపోయిన పావుని ఇంకెంత చంపుతాం అనేటువంటి విధంగా రాజకీయంగా ఒక కైండ్ ఆఫ్ అగ్రెషన్ లేకుండా మామూలుగా మాట్లాడారేమో అనిపించింది. లేదు అది కేవలం నార్మలైజ్డ్ మాత్రమే, ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తాం దీనికి సంబంధించి అని ఇవాళ మాట్లాడినటువంటి మాటల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చేసినటువంటి సవాళ్ళలో చాలా స్పష్టంగా కనిపించింది. వాళ్ళకి అంటే కార్యకర్తలు కాస్త ఈ అగ్రెషన్ కావాలి, మనకి ఇంకా ఇది బలంగా ఉండాలి అని కోరుకుంటున్నారు కదా, అది ఇవాళ మళ్ళీ కల్పించింది దీంట్లో అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం. ముఖ్యంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్లో 2 అంశాలు ప్రధానంగా నిలిచాయి. మొదటిది మహిళల పట్ల రాజకీయ నాయకుల వైఖరి, రెండోది మెగా డిఎస్సి మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలు. ముందుగా హోంమంత్రి వంగలపూడి అనిత మీద వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల్ని ఖండించాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని సమర్థిస్తూ ఫోన్ చేసి అభినందించారు అనే ఆరోపణలు అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహిళల గౌరవానికి సంబంధించిన విషయాల్లో పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి సమగ్రంగా దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని లోకేష్ నేరుగా ప్రశ్నిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మీ కుటుంబ సభ్యుల మీద అంటే మీ భార్య మీద మీ కుమార్తెల మీద చేస్తే అప్పుడు కూడా ఇలాగే స్పందిస్తారా అని నిలదీశారు. ఈ ప్రశ్నకి రాజకీయ విమర్శల కంటే కూడా నైతిక సమాధానం అనేది అవసరం. ఇప్పుడు కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయన అలానే చేస్తారు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. మీరు చూడండి, అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికుండా చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక కోడిగుడ్డు మంత్రి గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టలపైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నా. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మని అవమానించారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదండి. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ మహిళలను అవమానిస్తూ సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది. అలాగే ఛాలెంజ్, తాడేపల్లి ప్యాలెస్కి 200 మీటర్ల దూరం ఉండి మాట్లాడుతున్నా, 200 అడుగుల దూరంలో ఉండి మాట్లాడుతున్నా, నేను చర్చకి సిద్ధం, ఇప్పుడు కమాన్ దమ్ముంటే రా అని ఒక సవాల్. ఈ డిఎస్సి మీద మెగా డిఎస్సి మీద వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోనే నిలబడి బహిరంగ చర్చకి సవాల్ విసరడం ద్వారా అబద్ధాలతో మీరేం చేయలేరు, మీరు ఆరోపణలు చేస్తే ఆధారాలతో రండి అని స్పష్టం చేశారు. డిఎస్సి ప్రక్రియలో అవకతవకలు జరిగిపోయాయని చెప్తున్నటువంటి వైసీపీ ఆ ఆరోపణల్ని నిరూపించే ఆధారాలు ప్రజల ముందుంచాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది. కానీ మేము అన్ని అబద్ధ ప్రచారమే చేస్తామన్నారు. అందుకే వైసీపీ సోషల్ మీడియా ఖాతా కూడా ఎగిరిపోయింది. నేను చెప్పిన జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సిని ఆపలేడు రాబాయ్, ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకొని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి,
సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరంలా. వాస్తవాలంటే బయటపెట్టు. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సి ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. సో ఇంకా ప్రభుత్వం కూడా ఈ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని ఆధారాలు, రుజువులు, మొత్తం డాక్యుమెంట్స్తో సైతం ఇంక్లూడింగ్ అప్లికేషన్ ఫామ్స్ అన్నిటితోటి చెప్తోంది. మరి ఇలాంటి సమయంలో ప్రజలు నిజం తెలుసుకోవాలి అంటే ఈ బహిరంగ చర్చ అనేదే సరైన వేదిక. ఇది ఒకసారి కాదు, గతంలో ఇండియా టుడే కనుక్కుంటా కాంక్లేవ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సమయంలో లోకేష్ని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి తోటి చర్చకు మీరు సిద్ధమేనా, నేను పిలుస్తాను అంటే ఎస్ ఐఎమ్ రెడీ, ఒకటే మాట, ఇంకేం మాట్లాడలా, లెట్ హిమ్ కమ్, ఐఎమ్ రెడీ అని. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా ఎస్ నేను చర్చకి సిద్ధంగా ఉన్నా, నువ్వు రావయ్యా బయటికి, ఎదురుకుండా కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? స్పందించాలి, బట్ అక్కడి నుంచి స్పందన కరువు అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఆరోపణలు చేయడం అనేది చాలా సులభం, కానీ వాటిని ఆధారాలతో నిరూపించడం అనేది, సవాళ్ళకి సమాధానం ఇవ్వడం అనేది అక్కడ లేదు. మహిళల మీద అనుచిత వ్యాఖ్యలను ప్రోత్సహించారు అన్న విమర్శల మీద, మెగా డిఎస్సి అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్పందించాలి. అది కూడా ఆధారాలతోటి స్పందించాలి. స్పందించకుండా కేవలం ఆరోపణలకే పరిమితం అయితే కనుక అది రాజకీయంగా హిట్ అండ్ రన్ వ్యూహంగానే ప్రజలు భావించే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రజలు ఇప్పుడు కేవలం విమర్శలు కాదు, వాస్తవాలను కోరుకుంటున్నారు. లోకేష్ విసిరినటువంటి సవాళ్ళకి, ప్రశ్నలకి మరి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇస్తారా అంటే పూర్వాశ్రమంలో వాటికి ఎక్కడా సమాధానాలు దొరకలేదు, ఛాలెంజ్ని యాక్సెప్టే చెయ్యలేదు, పలాయనం చిత్తగించారు అనేటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అదే ట్రాక్ రికార్డ్ కంటిన్యూ అవుతుంది. లేదు పొరపాటున ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఎస్ కమాన్ లోకేష్, నేను తాడేపల్లి ఇంట్లోనే ఉంటాను, కావాలంటే రా, నీకు టీ ఇచ్చి కూర్చోబెడతాను, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, మనం నువ్వు ఒక్కడే రా, మేము అందంతా ఇక్కడే ఉంటాం, ఇక్కడి నుంచే మాట్లాడదాం అని అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ప్రస్తుతానికి ఇదే చర్చ జరుగుతుంది. ఒకవేళ రెండోదే జరిగితే మాత్రం పలాయనం చిత్తగించకుండా అప్పుడు ఇంకా సెన్సేషన్గా మారేటువంటి అవకాశంగా ఉంటుంది. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.